అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా మీ చేతిలోనే ఉంది. చాలా మంది వచ్చి అడుగుతుంటారు, మేడం మాకు ఇద్దరు పాపలు, లేకపోతే ఒక పాప ఉంది, సెకండ్ బాబు కావాలి, లేకపోతే ముందు బాబు ఉన్నాడు మాకు తర్వాత పాప కావాలి అని చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేస్తారు. అది మా చేతుల్లో ఏమి ఉండదు. ఆ ఎగ్ ని ఫర్టిలైజ్ చేసేది ఎక్స్పర్మా వైస్పర్మా అన్న దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. సో దీని రకాలు 2 టైప్స్ ఉంటాయి. వైస్పర్మ్ లో వన్ విచ్ క్యారీస్ ద మేల్ క్యారియర్ టైప్ ఏమవుతుంది అంటే అది కొంచెం లైటర్ గా ఉంటది ఎక్స్పర్మ్ కంటే. సో ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవ్వ ముందు జస్ట్ ఒక 1-2 days ముందు కలిస్తే ఏమవుతుంది, వైస్పర్మ్ లైట్ గా ఉండడం వల్ల వెళ్ళి ట్రావెల్ చేసి స్విమ్ చేసి వెళ్ళి ఎగ్ ని ఫర్టిలైజ్ చేస్తారు. సో ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ బాయ్ చైల్డ్. అదే మీకు అమ్మాయే కావాలనుకోండి, ఆడపిల్ల కావాలి, ముందు అబ్బాయి ఉన్నాడు, సెకండ్ పాప కావాలనుకున్నాం, ఏం చేయాలి తెలుసా, కొంచెం ఎగ్ రిలీజ్ అయినాక మీకు తెలుస్తుంది కదా, ఎగ్ రిలీజ్ అయినాక కలిసారనుకోండి మీకు ఎక్కువ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఫీమేల్ చైల్డ్. ఈ మెయిన్ రీజన్ ఏంటంటే లాక్టిక్ యాసిడ్ అనేది ఒకటి ఓవులేషన్ టైం అప్పుడు రిలీజ్ అవుతుంది. ఇది రిలీజ్ అవడం వల్ల వైస్పర్మ్ లైట్ గా ఉండడం వల్ల స్లో అయ్యి ఎక్స్పర్మ్ మాత్రమే వెళ్ళి కన్సీవ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. పద్ధతి ట్రై చేయండి. మీకు అమ్మాయి కావాలంటే అమ్మాయి, అబ్బాయి కావాలంటే అబ్బాయి.